ఎక్కడి నుంచి అమ్మా? ఇక్కడ తీగల ప్రతండ ఎట్లా ఉందమ్మా తెలంగాణ వచ్చినాక తెలంగాణ వచ్చినా కొద్ది మంచిగానే ఉంది మాకైతే. మంచిగా ఉన్నాయా? డెవలప్మెంట్ మంచిగా చేసారా? కొద్దిగా నీళ్ళకు సవలతు మళ్ళీ కళ్యాణ లక్ష్మి పెద్దలకు కానీ మరి ఇప్పటి వరకు ఎట్లా చేసింది మరి? ఇప్పటి వరకు కొద్దిగా నయం. వాటర్ కి కొద్దిగా మంచిగానే ఉంది. ఇంత ముందు ఇబ్బంది ఉండేది, ఇప్పుడేమో కొద్దిగా పేదోళ్ళకు రైతు బంధు కూడా మంచిగానే ఉంది. ఇక పింఛని గురించి కూడా కొద్దిగా మంచిగానే ఉంది. కానీ రైతు బంధు వస్తుందా? రైతు బంధు వస్తున్నాయి కదా. కాంగ్రెస్ వాళ్ళు రైతు బంధు ఏదో తీసేయాలంటారు అమ్మా. అది తీసేయాలంటే వాళ్ళు ఏమంటారు, ఇక వాళ్ళు తీసేయాలంటే ఇక ఇప్పుడు ఉన్నదైతే మంచిగానే ఉంది. ఇక వాళ్ళు చెప్పండి, ఉండాలంటారా తీసేయాలంటారు? ఇక టీఆర్ఎస్ ఉండాలనుకుంటున్నాను. టీఆర్ఎస్ ఉండాలా? కాంగ్రెస్ బీజేపీ వద్దా? అవి కూడా ఇది మంచిగా చేస్తుండో కదా. ఇక పోయిన మళ్ళీ ఏం చేస్తాడో కానీ ఇప్పుడైతే మంచిగానే ఉంది కదా. అట్లా. ఏం పేరు బ్రదర్? సురేందర్ నా పేరు. ఎవరన్నా? తిరుమలగిరి. తిరుమలగిరా? ఎట్లా ఉందన్న గవర్నమెంట్ పనితీరు? చాలా బాగుందన్న. చాలా బాగుందా? చాలా బాగుంది. మున్సిపాలిటీలో అభివృద్ధులు కానీ అన్ని చాలా బాగున్నాయి. వార్డు వైజ్ చూసినా కూడా ప్రతి ఊరికి ప్రతి పల్లెకు రోడ్లు కానీ టాయిలెట్లు కానీ సీసీ రోడ్లు కానీ అన్ని చాలా బాగా అభివృద్ధి చెందింది. బాగుందన్న. 2 టర్మ్స్ గదర్కి చేసింది కదా ఇప్పటి వరకు? అవునన్న. మరి ఎట్లా చేసిండు? చాలా బాగా చేసిన. చాలా బాగా చేసిండు. ఎట్లా ఉంది పథకాలు? ఎట్లా ఉన్నాయి గవర్నమెంట్ ఇచ్చే పథకాలు? పథకాలు బాగానే ఉన్నాయన్న, చాలా బాగున్నాయి. ఏమేమి ఇస్తారు? మేము దళిత బంధు కానీ మళ్ళీ గృహలక్ష్మి కానీ కళ్యాణ లక్ష్మి కానీ అన్ని బాగున్నాయి అన్న. అన్ని బాగున్నాయా? ఓకే. మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా బ్రదర్, ఎన్నికల్లో కొద్దిగా కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ చేసింది, బీఆర్ఎస్ రిలీజ్ చేసింది. సో ఎట్లా ఉంది మరి అవి? లేదన్న, మనదంతా బీఆర్ఎస్. బీఆర్ఎస్ అన్న ఎట్లా చెప్పగలుగుతారు? బీఆర్ఎస్ అన్న, ఎందుకంటే అభివృద్ధి అట్లా ఉంది కాబట్టి. అభివృద్ధి ఉంది కాబట్టి బీఆర్ఎస్ అంటున్నాం. ఈసారి బీఆర్ఎస్ మేనిఫెస్టో చూసావా మరి? చూసాను. ఎట్లా అనిపించింది నీకు? బాగుందన్న, అప్పటికంటే ఇప్పుడు ఇంకా బాగుంది. ఇంకా బాగుందా? మరి కాంగ్రెస్ నాయకులు కొంతమంది రైతు బంధు ఆపేయాలి, అవసరం లేదు, తీసేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ లేఖ రాశారు. రైతు బంధు ఉండాలంటావా తీసేయాలి? రైతు బంధు ఉండాలి కన్నా. మరి కాంగ్రెస్ నాయకులు వద్దంటారు కానీ. కాంగ్రెస్ నాయకులు ఏందన్న, అప్పుడు అంతకుముందు 40 ఏళ్ళు ఉన్నారు, ఏం చేసి వాళ్ళు రైతులను ఏం చేయలే కదా. అది అంతేనా? మొత్తానికి మరి ఎవరు గెలుస్తారు ఈసారి? మళ్ళీ టీఆర్ఎస్, టీఆర్ఎస్ మళ్ళీ బీఆర్ఎస్. అంటే మళ్ళీ కేసీఆర్? మళ్ళీ కేసీఆర్ సార్ వస్తారు.